46 జియో బాధితునేనా? మాకు ఇచ్చిన హామీ 46 జియో ఇంకా రద్దు చేయనే లేదు. వీళ్ళు వేసింది జస్ట్ 5,000 పోస్టులు, 34,000 పోస్టులు ఏడంకెళ్ళి వేసిరన్నా వీళ్ళు? ఏదో సెలబ్రేషన్ అని ఏదో మీరు పోస్టర్ రిలీజ్ చేసిరు, నాకు చెప్పు 34,000 ఏడేసిరు? మా 46 జియో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 46 జియో మాకు తీసిరా అన్న? మాకు 46 జియో తీసామని చెప్పారు. అది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సీరియస్. అరే ఎంత లంగపు గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే. నేను బీజేపీ క్యాండిడేట్ ని అయినా నేను కాంగ్రెస్ కోటేసిన. మా అమ్మ మా నాయనతో లేపించిన నేను. మా 46 జియో తీయలే. మా ఉసురు తాగిపోతారన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వనాశనం అవుతారు. దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కాదు. మీకు న్యాయం చేస్తారు తమ్ముడు. అన్నా ఎంత అందరు మోసం చేసి మాకు బలమూరు వెంకట సీఎం తో సహా అందరు మోసం చేసి మాకు 46 జియో బాధితులు. అన్నా మా వల్ల 4 జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ బైక్ మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇంతమంది ఎమ్మెల్యేని గెలిపిస్తే ఇంకా మీరు 34,000 జాబులు వచ్చిన సిగ్గు లేదన్నా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అనడానికి? నీకంటలేను, కాంగ్రెస్ పార్టీకి అంటున్నా, సిగ్గు లేదన్నా ఇట్లా అనడానికి? మళ్ళీ సెలబ్రేషన్ అంట. మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారన్నా? చచ్చిపోవాలన్నా మేము 46 జియో బాధితులం. నీ కాల్ మొత్తానా జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది జస్ట్ 5,000 డిఎస్సీ పోస్టులు అన్నా, అందులో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవనా? అవన్నీ వదిలిపెట్టానా? మా 46 జియో తీసేస్తే మాకు జాబులు వస్తాయన్నా? నాకు 124 మార్కులనా? మేము రోజు పోయి కలుస్తున్నామన్నా, మాకు పట్టించుకునే తోడేలేడనా? ఇంత మోసం చేస్తామన్నా కాంగ్రెస్ పార్టీ. వీడేమో మాకు చెప్పి మరి గొంతు కోస్తుంది మాకు. ఇంత ఘోరం ఉంటుందా అన్న కాంగ్రెస్ పార్టీ? ఇంత గోస చేస్తాం 10 నెలల నుంచి, ఎంత కష్టపడుతున్నాం. నిన్న సచివాలయం 2,000 మంది పోయినామన్నా, అయినా మాకు పట్టించుకునే నాదులే. ఇట్లా కోట్ల మేము కేసు గెలుస్తాం, అయినా కానీ కోట్ల కూడా గెలవనిస్తలేదన్నా. నిన్న సోమవారంతో ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంటే నిన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడ్డు తొలగి మళ్ళీ సోమవారం వాయిదా ఇస్తుండు. వాళ్ళు రేపల్లుంటూ ట్రైనింగ్ పంపిస్తారు బెటాలియన్ వాళ్ళకు. మరి ఏం చేయాలన్నా మేము? చచ్చిపోవాలా అన్న? కాంగ్రెస్ పార్టీ ఏమో ఇగో మీకేమో రియలిజం తెలియదు, మీరేమో 34,000 సెలబ్రేషన్ అన్న. 46 జియో లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకుండా పోతుంటేనా? మా బాధలు అర్థం చేసుకో ఒకసారి. ఏసీ ప్రెసిడెంట్ సెక్రటరీ వేణుగోపాల్ గారు 34,000 పోస్టులు ఇచ్చినామంటే మాకు నవ్వొస్తుందనా? ఎవరికి చెప్పాలన్నా? నిజంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే దానికంటే అధ్వానం తయారైందన్నా. గురుకుల గానీ, పోలీస్ రిక్రూట్మెంట్ గానీ, ఇవన్నీ మన గత నోటిఫికేషన్ ఇచ్చినవి ఫిల్ చేసింది కదా అనేది నేను అనేది. అదే అన్న నువ్వు చెప్పింది అదే. నాకు గత గవర్నమెంట్ ఇచ్చిపోయింది కదా అన్న. ఇప్పుడు మాకు సరే ఏదైనా ఉండన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మేము ఎంపీ ఎలక్షన్లు ఇంకా సపోర్ట్ చేస్తాం 46 జియో తీసేస్తే. కానీ అసలు మాకు సపోర్ట్ చేసే నాయకుడు లేడనా? అసలు రేవంత్ రెడ్డి ఒక్క ఆంధ్ర చైర్మన్ మాట ఇన్ని మాకు పట్టించుకుంటూ లేడనా?